హై టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూల తోట. సో ఈరోజైతే మా శంఖం పువ్వు చెట్టుతో మీ ముందుకు వచ్చినాను అనమాట. ఈరోజు మా శంఖం పువ్వు చెట్టు కోసం మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. కొత్తగా పెంచాలనుకున్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా. సో ఈరోజైతే మా శంఖం పువ్వు చెట్టు కోసం చెప్తాను. నేను ఏం ఎరువులు ఇస్తాను, ఏం ఫర్టిలైజర్స్ ఇస్తాను, ఎలా అని చెప్పేసి మీకైతే కొన్ని విషయాలు అయితే చెప్తానన్నమాట. సో కొత్త ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అయితే ఈ చెట్టు మరి ఎలా పెరుగుతుంది అని అంటే, ఈ చెట్టు పెంచుకోవడం అయితే శంఖం పూల చెట్టు పెంచుకోవడం చాలా చాలా ఈజీ అండి. ఎవరైనా సరే పెంచుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా పెరిగే ప్లాంట్. అసలు మన కళ్ళ ముందే పెట్టిన విత్తనాలు పెట్టిన కొన్ని రోజులకే అయితే ఇట్లా పారుతూ ఉంటుంది అనమాట. ఈజీగా పెరుగుతుంది అండ్ ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుందన్నమాట. సో ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ ఫస్ట్ టిప్ ఏంటి అంటే, ఈ ప్లాంట్కి సన్లైట్ కావాలన్నమాట. కంపల్సరీ సన్లైట్ ఉంటే అది అలా పారుతూ మంచిగా పెరుగుతూ మనకైతే ఇన్ని ఫ్లవర్స్ని అయితే ఇస్తుందన్నమాట. ఇంతకుముందు నేను మా వరండాలో పెట్టినాను. సో అస్సలు ఫ్లవరింగ్ రాలేదు, చెట్టు పెరగలేదన్నమాట. సో ఎప్పుడైతే బయట తెచ్చి పెట్టానో అప్పటి నుంచి సన్లైట్ తగిలి చాలా ఫ్లవరింగ్ వస్తుంది, చాలా బాగా పెరిగిందనమాట ప్లాంట్. సో కంపల్సరీ ఈ ప్లాంట్ని సన్లైట్లోనే పెంచాలన్నమాట. అండ్ ఇంకొకటి, వాస్తు ప్రకారంగా కూడా ఈ ప్లాంట్ ఇంటి ముందు ఉంటే మంచిది అని చెప్తారు. అండ్ ఇంకొకటి, ఈ ఫ్లవర్స్ని షుగర్ ఉన్న వాళ్ళు టీ చేసుకొని తాగితే షుగర్ కంట్రోల్లో ఉంది అని చెప్తారు. అండ్ ఇంకా మన స్కిన్కి యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది అని చెప్పేసి ఈ ఫ్లవర్స్తో క్రీమ్స్ కూడా రెడీ చేస్తారంట. సో అన్ని రకాలుగా మనకి ఉపయోగపడే ప్లాంట్. ఇంకా ఫర్టిలైజర్స్ ఇంకేమి ఇస్తాను అంటే, నిజం చెప్పాలంటే నేను నార్మల్ రెడ్ సాయిల్లో మాత్రమే పెట్టుకున్నాను, విత్తనాలు పెట్టుకున్నాను. ఇంకా ఎట్లాంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వనన్నమాట. ఓన్లీ వాటరింగ్ మాత్రమే చేస్తాను. కంపల్సరీ మీరు వాటరింగ్ ఇవ్వాలండి. వాటర్ చాలు ఈ ప్లాంట్కి. అంటే మన ఇష్టము, ఫర్టిలైజర్స్ ఇస్తే ఇచ్చుకోవచ్చు, ఇంకా ఎక్కువ బ్లూమింగ్ వస్తుంది. నాకు బ్లూమింగ్ ఇప్పుడే ఎక్కువ ఉంది కాబట్టి సో నేనైతే ఇవ్వను, ఓన్లీ వాటరింగ్ అయితే చేస్తాను. వాటరింగ్ అయితే మస్ట్ అండి, డైలీ కంపల్సరీ చేయాలి. ఇదైతే సెకండ్ టిప్. వాటరింగ్ లేకపోతే చెట్టు అయితే చాలా డల్గా అయిపోయి ఉంటుందన్నమాట. వాటరింగ్ డైలీ అంటే ఎక్కువ కాకుండా కొన్ని కొన్ని అయితే వాటరింగ్ చేయాలి. మట్టి ఎప్పుడు తడిగా అయితే ఉండాలన్నమాట. మొత్తం ఎండిపోయినట్టు ఉంటే చెట్టు అయితే డల్గా అయిపోయి ఆకులన్నీ కూడా రాలిపోతాయి అన్నమాట, ఎల్లో కలర్లో అయ్యి. సో అందుకే కంపల్సరీ వాటరింగ్ అయితే ఇవ్వండి. అంతే అండి, ఈ రెండు చూసుకుంటే చాలు, మనకి చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా ఫర్టిలైజర్స్ అవి ఇస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. ఇవ్వాలనుకున్న వాళ్ళు మీరు ఇవ్వండి. ఇంకా శివుడికి చాలా ఇష్టమైన పూలని కూడా అంటారు అనమాట. సో అన్ని రకాలుగా మనకి పూజకి కూడా ఉపయోగపడతాయి ఇవి. నేనైతే ఎవ్రీ మండే శివయ్యకి అయితే పెడతానన్నమాట ఫ్లవర్స్. సో చాలా ఈజీగా పెరిగే చెట్టు, ఎక్కువ కేరింగ్ అయితే ఏం అవసరం లేదు. వాటరింగ్ ఇస్తే ఈజీగా అదే పెరిగిపోతుంది. సో ఈ ప్లాంట్ నేనైతే ఇలా పారించుకున్నాను అనమాట. మన ఇష్టము, బుషిలాగా కూడా పెంచుకోవచ్చు. మాకు పారించుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఇలా బుషిలా కట్ చేసుకొని బుష్గా కూడా పెంచుకోవచ్చు అనమాట. అలా కూడా ఫ్లవరింగ్ బాగానే వస్తుంది. ఇంకా ఇట్లా పెంచుకుంటే కొంచెం ఇంటికి అందంగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇట్లా పారించుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్. నాకైతే డైలీ ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. లోపల లోపల దాక్కొని ఉంటాయి. వీటి ఆకులు ఏంటంటే కిందికి ఇలా వంగినట్టు ఉంటాయి. ఆకుల లోపల అయితే మనకు ఫ్లవర్స్ కనిపించకుండా ఉంటాయి అన్నమాట. కొంచెం వెతుక్కొని తెంపుకోవాల్సి ఉంటుంది. ఫ్లవరింగ్ అయితే చాలా వస్తుంది. సో
నేనైతే దేవుడికి ఇవే ఫ్లవర్స్ ఎక్కువగా పెడతానన్నమాట. డైలీ రెగ్యులర్గా ఫ్లవర్స్ వస్తాయి నాకు. చాలా ఈజీగా పెరిగే చెట్టు. కంపల్సరీ మీరు కూడా పెంచుకోండి. సో నాలాగా మీరు కూడా ఇలా హార్వెస్ట్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్.